నా సాన్నిధ్యం ద్వారా సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాము. 23వ కీర్తనలో మనం చదివినదైతే మరణకరమైన సాహచర్యంలో కూడి నేను నడిచిపోయేటప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంది, నీ భయం లేకుండా ఈ ఈ లోక శక్తి నుంచి విడిపించడానికి దేవుని యొక్క సాన్నిధ్యము నాకు ఉండాలని తెలియజేస్తున్నాము. అదే ప్రకారము ఐసియా గ్రంథంలో చదువునగా అయితే భయపడకము, నేను నీకు తోడుగా ఉంది, నేను నీతో ఉన్నాను అని తెలియజేసిన ఒక దేవుని యొక్క సాన్నిధ్యము మనము అక్కడే చూస్తున్నాము. అదే వాక్యము మనము మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయములో చూసినదైతే యేసుక్రీస్తు తన శిష్యులకు తెలియజేస్తున్నాము, నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను అని వాక్యము. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వచనము మనము మన జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుపెట్టి ఉండాలా. కష్టం వచ్చినప్పుడు, ప్రయాసం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మన బంధువులు ప్రియమైన వాళ్ళు మన మధ్య నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనము ఈ ప్రత్యాశలు, ఈ నిరీక్షణలో ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన వాక్యము, ఆయన ఇచ్చిన వాగ్దానము, నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను అని ఒక వాక్యము. ఈ యొక్క సమయంలో ఈ ప్రియ భవనము దేవుని చేతులు సమర్పణం చేసి మనము ప్రార్థన చేయాలి. అదే ప్రకారము నాకు మీకు తెలియజేయడానికి ఉన్న కార్యము, మరణం వచ్చిన, ప్రయాసం వచ్చిన ఈ లోకంలో అది సహజము, మనకు ఉండాలి. అయితే దాని మధ్యలో దేవుని యొక్క సాన్నిధ్యము ఉంది అని విశ్వాసముతో, దేవుని యొక్క సాన్నిధ్యం ఉన్నామని విశ్వాసముతో మనము వెళ్ళాలని తెలియజేస్తున్నాము. ఈ భాగంలో మనం చూసినదైతే క్రైస్తవ విశ్వాసములలో మనకున్న నిరీక్షణ ఏమంటే, మనకు మరణము, మన విశ్వాసుల యొక్క మరణము దేవునికి విలువైనది అని మనము అర్థం చేసుకోవాలి. 15వ వచనంలో మనం చదివినాను, ఈ క్రైస్తవ విశ్వాసి అయిన దేవుని విశ్వసించిన వారి యొక్క మరణము దేవునికి విలువైనది అని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన జీవితము దేవుడు ఇచ్చిన దానము, మన కొరకు తన కుమార్ని లోకంలోనికి పంపించిన దేవుడు మన జీవితము ఎంత మాత్రము విలువైనగా చూస్తున్నారని దానికి అర్థము. మన జీవితము మనకు మంచిగా ఉండాలి, మనకు నిత్య జీవనము కలగాలి.